రాత్రి ఇంట్లోని వాళ్ళందరూ భోజనం చేశాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. దీప సుమిత్ర గదిలో నిద్రపోతూ ఉంటుంది. అంతలోనే దీపకు కిటికీ దగ్గర నుంచి ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దీప ఒక్కసారిగా కళ్ళు తెరిచి మెల్లగా పైకి లేచి కిటికీ వైపు చూస్తుంది. కిటికీ బయట ఎవరో నిలబడి ఉంటారు. దీప ఆ వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. కార్తీక్ అని మెల్లగా అంటుంది. కానీ అక్కడ నిల్చున్నది కార్తీక్ కాదు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉంటే ముందుగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు కథలోకి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. కానీ దీప మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది. దీపను టెన్షన్గా ఉండడం కార్తీక్ గమనిస్తాడు. ఏమైంది దీప అని అడుగుతాడు. అప్పుడు దీప కాసేపు ఆలోచించి రాత్రి ఎవరో కిటికీ దగ్గర నిలబడ్డారు అని అంటుంది. అప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. జ్యోత్స్న మాత్రం లోపల నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న పారిజాతం కూడా నటిస్తూ అయ్యో దొంగలేమైనా తిరుగుతున్నారేమో అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ చాలా సీరియస్గా ఇంటి సెక్యూరిటీని పెంచాలి అని అంటాడు. కార్తీక్ మాత్రం అనుమానంగా జ్యోత్స్న వైపు చూస్తాడు. అప్పుడు జ్యోత్స్న వెంటనే ఏంటి బావా నన్నే అనుమానిస్తున్నట్టున్నావు అని అంటుంది. కార్తీక్ చిన్నగా నవ్వి అనుమానం ఉన్న వాళ్ళే ఎక్కువగా భయపడతారు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడి నుంచి జ్యోత్స్న తన గదిలోకి వెళ్ళిపోతుంది. తన గదిలో కోపంగా తిరుగుతూ ఉంటుంది. నానమ్మ నిన్న రాత్రి ఎందుకు ఆ మనిషిని పంపించావని అడుగుతుంది. అప్పుడు పారిజాతం వెంటనే తలుపు మూసి దీప మనసులో భయం నాటాలి, భయపడే మనిషి తప్పులు ఎక్కువగా చేస్తాడు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న కానీ ఎవరో తెలిసిపోతే అని అడుగుతుంది. అప్పుడు పారిజాతం నవ్వుతూ తెలిసేలోపు ఈ ఇంట్లో తుఫాన్ మొదలవుతుంది అని అంటుంది. ఇది ఇలా ఉండగా శౌర్య స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది. సుమిత్ర శౌర్యకి జుట్టు దువ్వుతూ ఉంటుంది. అప్పుడు శౌర్య అమాయకంగా సుమిత్రతో అమ్మమ్మ నువ్వు ఎందుకు మా అమ్మని ఎందుకు వదిలేశావని అడుగుతుంది. అప్పుడు సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను వదిలేయలేదు తల్లి, పరిస్థితులు నన్ను దూరం చేశాయి అని అంటుంది. అప్పుడు శౌర్య అయితే ఇక ఎక్కడికి వెళ్ళిపోవద్దు అమ్మమ్మ అని అంటుంది. సుమిత్ర దీపను చూసి ఇక ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. అక్కడే ఉన్న దీప కాస్త ఎమోషనల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కార్తీక్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. రాత్రి ఇంటి బయట ఎవరో తిరిగిన వీడియో కనిపిస్తూ ఉంటుంది. కానీ ముఖం క్లియర్గా కనిపించదు. కానీ చేతికి ఒక ప్రత్యేకమైన బ్రాస్లెట్ కనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ బ్రేస్లెట్ అని అంటాడు. అప్పుడే కార్తీక్కు దీప నుంచి కాల్ వస్తుంది. కార్తీక్ ఇంటికి త్వరగా రా అని అంటుంది. ఎందుకు అని కార్తీక్ దీపని అడగగా అమ్మ కనిపించడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే కార్తీక్ ఆఫీస్ నుంచి ఇంటి దగ్గరికి బయలుదేరుతాడు. ఇంట్లోని వాళ్ళందరూ సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటారు. శివన్నారాయణ కోపంగా ఇంట్లో మనిషి కనిపించకుండా పోతే ఎవరూ చూడలేదా అని అరుస్తాడు. అంతలో గేట్ బయట ఆటో ఆగుతుంది. ఆ ఆటోలో నుంచి సుమిత్ర దిగుతుంది. సుమిత్ర రావడం గమనించిన దీప పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. అప్పుడు సుమిత్ర భయంతో నన్ను ఎవరో పిలిచారు అని అంటుంది. ఆమె ఒక లెటర్ కూడా ఇస్తుంది. దాన్ని కార్తీక్ చదువుతాడు. నిజం ఇంకా చనిపోలేదు. ఆ మాటలు విన్న ఇంట్లోని వాళ్ళందరూ కూడా కార్తీక్ చెప్పిన మాటలకు షాక్ అవుతారు. ఈ రాత విక్రమ్ది అని కార్తీక్ అంటాడు. దీప చేతిలో ఉన్న గ్లాస్ కూడా పడిపోతుంది. విక్రమ కానీ అతడు చనిపోయాడు కదా అని అంటుంది. అంతలోనే ఇంటి బయట ఒక బ్లాక్ కార్ ఆగుతుంది. ఆ కారులో నుంచి ఒక వ్యక్తి దిగుతాడు. కానీ అతని ముఖం కనిపించదు. అతను దీప నేను తిరిగి వచ్చాను అని అంటాడు. అతని చేతికి ఒక బ్రాస్లెట్ కూడా ఉంటుంది. ఆ బ్రాస్లెట్ కార్తీక్ సీసీటీవీ ఫుటేజ్లో చూసిందే.
ఆ బ్లాక్ కలర్ కార్లో వచ్చిన వ్యక్తియే నిన్న రాత్రి కిటికీ దగ్గర నిల్చున్న వ్యక్తి. ఇది ఇలా ఉండగా కార్తీక్ అకస్మాత్తుగా జోష్న గదిలోకి వెళ్తాడు. అక్కడే ఉన్న జోష్న మరియు పారిజాతంతో ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది, అది మీ ఇద్దరికీ తెలుసు అని అంటాడు. అప్పుడు జోష్న నటిస్తూ ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావని అంటుంది. అప్పుడు కార్తీక్ జోష్నతో నిజం బయటపడితే ఈ ఇంట్లో ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు అని హెచ్చరిస్తాడు. అప్పుడు జోష్న పారిజాతం చాలా భయపడిపోతారు. వాళ్ళు భయపడడాన్ని గమనించిన కార్తీక్ వీళ్ళే ఏదో చేస్తున్నారు అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.